స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి ఘనపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన మీ పక్షాన నిలవనైనటువంటి మీద ఆస్తులను కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపి సంఘానికి కావలసినటువంటి వర్తమానముతో మీరు వాడుకొని ఈ ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమకరంగా చేరే సంఘానికి మహిషత్వం ద్వారా వేరే వారికి దీవెనకరంగా ఉన్నట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనలోకి ప్రవేశించగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 210వ కీర్తన పాడుతూ చివరి చరణంలో ఆరాధనలోకి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాలు 237. నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములో ఉండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగము యోనా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఎల్ ఆశ గారు చదివినిపిస్తారు. సువార్త పత్రిక పాఠ్యభాగము రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు గోపతోటి చంద్రకళ గారు చదివినిపిస్తారు. పాత నిబంధన పాఠ్యభాగము ఎల్ ఆశ గారు.
లెంట్లోని 3వ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోనా గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనములు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి ప్రారంభం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అంటుకుంటుని గదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దాని ముందుగానే తర్షీషునకు పోతిని. నేనింక బ్రతుకట కంటే చచ్చుట మేలు. యెహోవా, నేనింక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడన కూర్చుని ఉండగా, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకొటకై అది పెరిగి యోనా తలపై నీడకు ఇచ్చినట్టు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయంన దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది చెట్టును తొలచినందున చెట్టు ఎండిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకటి కంటే చచ్చుట నాకు మేలనుకొని, అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపగించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంత కోపగించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచుచుండను, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అయితే ఈ 120,000 కంటే ఎక్కువై కుడియడుమలు గలుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురమును విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుమా. దేవునికి లెంట్లోని 3వ దినంకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పత్రికా పాఠ్యభాగము. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచన ప్రారంభము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలుగు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మను చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని. కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియబడకుండాట నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వల్లైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవునికి శక్తి అయి ఉన్నది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని వాక్యం ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినాన మనకి వాక్య సందేశాన్ని అందించడానికి మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ మూకి రత్నశేఖరయ్య గారు మన మధ్య ఉన్నారు. వారి వాక్యాన్ని అందించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 183వ కీర్తన పాడుతూ వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం.
సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపై సిలువనాయాత్మలో పలుమారు తలంపగా సిలువల ఆత్మలో పలుమారు తలంపగా తాలిమి లేదాయెను ఈ జాలికి మారుగా నేనేమి చేయుదు ప్రేమను మరువజలా సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపై ఘోరమైన భారమైన సిలువ ఘోరమైన భారమైన సిలువ ధరించి భుజముపైని నా దురితముల్ పాపను కరుణ చేదనదించి మరణము నొందితివా సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపై కలువరి మేటపై కాలు సేతులెల్లా కలువరి మేటపై కాలు సేతులెల్లా చీలలతో గృచిపతి సిలువకు కోటగా విలువైన నీవేని రక్తము ప్రవహించెనా సిలువను మోసితివా పంచకాయములను నిచ్చి ఆత్మలు నా కొరకై కలువరి మేటపై మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంఘ గురువార్యులు రెవరెండ్ పి దేవదాసయ్య గారు, రెవరెండ్ పి నానిబాబు గారు, రెవరెండ్ కె గిఫ్టీ పాస్ట్ గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. వాక్యానికి ముందుగా ఒక 3 మాటలు ఖచ్చితంగా నేను చెప్పాలి, మీరు వినాలి. ఇది 40 రోజుల సిలువ యాత్ర. బైబిల్లో ప్రతి సంఖ్యకి ఆధ్యాత్మిక మర్మాలు దాచిపెట్టాడు గొప్ప దేవుడు. ఎవ్రీ నంబర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్. 1 నుంచి 12 దాకా వర్షం చెప్పగలం, కానీ అది ఇప్పుడు సబ్జెక్టు కాదు. 3 త్రిత్వదేవుని సంఖ్య, 2 సాక్ష్యానికి వాడిన సంఖ్య, 4 ప్రకృతి సంఖ్య, 5 ధర్మశాస్త్రం సంఖ్య, 6 మనుషుని సంఖ్య, 7 పరిపూర్ణ సంఖ్య, 12 నంబర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా సంఖ్య, 40 పరీక్షా సమయము. ఒక్కరోజు మిస్ అయినా పరీక్ష ఫెయిల్. ఇది 40 రోజులు సిలువ యాత్ర. మరలా చెప్తున్నాను మీకు, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. 40 రోజులు క్రమం తప్పకుండా రావాల్సిందే. ఒక్క
ఒక్కరోజు ఆగినా 39 రోజులు 38 రోజులు ధ్యానము, ఆరాధన, దీవెన, సందేశము వేస్ట్ అయిపోద్ది. బాగా గ్రహించండి. రెండవది, మీకు సంఘ గురువారిలో ముందుగానే ప్యాంప్లెట్స్ అందించారు. ఇక్కడ ఎవరు నిలబడి చెప్పినా దే షుడ్ బి స్పిరిట్ఫుల్, ఆత్మీయంగా నింపుదల కలిగి చెప్తారు. హూ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా సరే వారి కొరకు మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. ఈరోజు నేను వస్తున్నాను, నా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేయొద్దండి. మీ అందరికి నా వందనాలు. మీకు భారం లేదు. వేదంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. బర్డను, బాధ్యత లేని సంఘం ఇది. ఇక్కడ ఎవరు నిలబడినా వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. యు మస్ట్ అప్హోల్డ్ హిమ్ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్. లేకపోతే మీ వేసి ఇక్కడికి రావటం. మీ ప్రార్థన మమ్మల్ని పరిశుద్ధాత్మతో నడిపిస్తే తెలుసా మీకు? నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కూడా నా భార్య ప్రార్థన చేసి పంపించింది. వితౌట్ ప్రేయర్ ద ప్రీచర్ ఈజ్ పవర్లెస్. ప్రార్థన లేకుండా ఇక్కడ ఏ ప్రసంగకు నిలబడ్డా అది శక్తిహీనంగా వచ్చే ప్రసంగమే కానీ మీకు రావాల్సిన ప్రసంగం రాదు. రెండవది, ఈ ప్యాంప్లెట్లో ఇవ్వబడిన లేఖన భాగాలు చదివి ఎంతమంది వస్తున్నారు? ఒక్క చెయ్యి కూడా లేవదు. 2, 3 చదివి రండి. ఏదో ఆచారంతో సాంప్రదాయంతో వస్తే ఆధ్యాత్మిక అభివృద్ధి దొరకదు, రాదు. అనుభవంతో చెప్తున్నాను. ఈరోజు మన అంశము విశ్వాసము ఫలం. విశ్వాసము ఫలం అండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా సాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా సాగుతూనే ఉంది. యోనా గ్రంథము అద్భుతమైన గ్రంథం. ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక నూతన సవాలు, నూతన సత్యము బయటకు వస్తూనే ఉంటుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవక్త పారిపోయాడు. 2వ అధ్యాయంలో ప్రపంచములో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అనూహ్యమైన ప్రార్థన 72 గంటలు వితౌట్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, వాటర్. 72 గంటలు చేప కడుపులో కన్నీటి ప్రార్థన చేశాడు. ఏమి తీసుకోకుండా 3 రోజులు మనం బ్రతకొచ్చు. ఉపవాస దీక్షలు కూడా దిగజారిపోయాయి. అందుకే మన క్రైస్తవ్యం బలహీనంగా ఉంది. నువ్వు బలహీనంగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఒకరి కోసం కాదు, నీ భక్తి నువ్వు చూసుకో, నీ విశ్వాసాన్ని నువ్వు చూసుకో. 3వ అధ్యాయంలో ప్రకటించాడు. 4వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రశ్నించాడండి. యోనా అనే మాటకు అర్థము గువ్వ, డౌ, పావురము. యోనా ఎవరంటే సారేపతు విధవరాలు. ఏలియా ప్రవక్తకి రొట్టెలు పెట్టింది గుర్తుందా మీకు? మర్చిపోయారా? కాకుల దగ్గర భోజనం సదుపాయం అయిపోయింది. సారేపతి విధవరాల దగ్గర పంపించాడు దేవుడు. ఆ తెల్లన్న మాట, కొద్ది రొట్టె, కొద్ది అప్పు, కొద్ది నూనె ఉంది, అవి తిని వి వాంట్ టు డై, చనిపోతాం. ఏ పాడు తప్పినా సాపాటు తప్పదు నీకు. అదే, ఏ పాడు తప్పినా సాపాటు తప్పదు. ఈ తిని మేము చనిపోతాం. నిరీక్షణ లేని మాటలు, నిస్సహాయ స్థితి. ప్రవక్త అన్నాడు, మొదట అప్పం నాకు తెచ్చిపెట్టు, మొదట అప్పం నాకు తెచ్చిపెట్టు. విశ్వాసంతో మొదట అప్పం పెట్టింది. కరువయ్యే వరకు పిండి తగ్గలేదు, నూనె తగ్గలేదు. దట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ ద గాడ్. దేవుని హస్తము చేసిన అద్భుతం అండి అది. విశ్వాసముతో నువ్వు దేవుని కొరకు ఎంత చిన్న కార్యం చేసినా కానీ దేవుడు దాన్ని దీవిస్తాడు. నీ ఊహకు అందదో, నీ తలంపులు మించిపో. ఆ తల్లి అంటుంది, మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా పాపాన్ని ఎందుకు జ్ఞాపకం చేశావు?
ఇప్పుడు నా బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డను ప్రవక్త పార చాపుకొని ఆ బిడ్డను బ్రతికించాడు. ఆ బిడ్డే యోనా. ఆ సారేపతి విధవరాలి కుమారుడే యోనా. భయభక్తులు కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, కోపం ఎక్కువ, నిద్ర ఎక్కువ, ఆయాసం ఎక్కువ, తప్పించుకునే బుద్ధి ఎక్కువ, రెలక్టెంట్ మిషనరీ. ఎవరు అది ఆపండి అమ్మ, కొద్దిగా ఆపండి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం వద్దాం. యోనా గారు నిర్లక్ష్యముతో అడుగులు వేశాడు, పారిపోయాడు. చెప్పింది నినివేకి వెళ్ళమని, వెళుతుంది తార్షీషుకి. నినివే అనగా అంగీకరించడం. దేవుని సన్నిధికి వస్తున్నావు, వింటున్నావు, పోతున్నావు, అంగీకరిస్తున్నావా? ఇది నా సూటి ప్రశ్న. ఒక తల్లి ప్రతి ఆదివారం వీలున్నప్పుడల్లా దేవుని సన్నిధికి వెళుతూ ఉండేది. ఇంటి ముందు ఒక నాస్తికుడు ఉన్నాడు, హేతువాది. ఆ నాస్తికుడు అంటున్నాడు, చెల్లెమా, ప్రతిరోజు నువ్వు సన్నిధికి వెళ్తున్నావు, ఏమి సంపాదించుకుంటున్నావు? అన్నయ్య, ప్రతిరోజు నేను ఏదో ఒకటి పోగొట్టుకుంటున్నాను. నువ్వేం పోగొట్టుకున్నావు? కోపం పోయిందా నీకో? సోమర్తనం పోయిందా? వాయిదా పద్ధతులు పోయాయా? ఏంటి మన బ్రతుకు? 76లో ఇదే ప్రసంగం నేను విన్నాను. 76, అప్పటికి నాకు 16 సంవత్సరాలు. ఆ ప్రసంగం విన్న తర్వాత నా హృదయాన్ని, నా శరీరాన్ని ప్రభువుకి అర్పించేశాను. రక్షింపబడ్డాను 76లో. ఇప్పటికి 50 సంవత్సరాలు. నేను కూడా యోనాలు అంటుండే, మామూలుని కాదు. ఏడు కూడా చాలామంది యోనాలు ఉన్నారు, చాలామంది. యోనా చేసిన ప్రసంగము చాలా చిన్న ప్రసంగం అండి, బట్ ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మెసేజ్. 1,20,000 మంది. చేప కడుపులో మనిషి బ్రతికే ఉంటాడా? ఆ చేప 20 మూరలు పొడవులో ఉంది, 20 మీటర్స్. 7,000 కిలోలు బరువు, 7 టన్నులు. ఎప్పుడైతే నన్ను సముద్రంలో పడవేయమని చెప్పాడో వెంటనే సముద్రంలో పడేశారు నావికులు. కొంతమందిని ఐరన్ లెగ్ అంటారు, మీకు తెలుసుగా అమ్మా. కొంతమందిని ఐరన్ లెగ్ అంటారు. ఇతడు కూడా ఐరన్ లెగ్ ఏమో. ఎత్తి సముద్రంలో పడేశారు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు. నువ్వు చేయి విడిచినా ఆయన్ని చేయి విడిచిపెట్టడు. నువ్వు దారి తప్పినా మరలా దారిలోకి తీసుకొచ్చే గొప్ప దేవుడు. కారణం, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. యోనాను అలా పడేస్తూ ఉన్నారు. కింద నుంచి చేప వచ్చింది, మింగేసింది. చేప కడుపులో 3 రోజులు ఆ చేపల మీద కూడా పరిశోధనలు జరిగాయి. ఆ చేప తన జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాని వస్తువుని బయటికి తీసుకొచ్చి కక్కేస్తుంది. లోపల ఉన్న వ్యక్తికి కానీ వస్తువు కానీ ఏ హాని, ఏ గీత పడదో. ఖచ్చితంగా 3 రోజులు చేప కడుపులో యోనా ప్రవక్త బ్రతికే ఉన్నాడు. దేవుడు తన కార్యాన్ని బై హుక్ ఆర్ క్రూక్ ఏదో రకంగా చేయించుకుంటాడండి. భారతదేశంలో ఇప్పుడు క్రైస్తవ సంఘానికి ఇబ్బందులు వచ్చినాయి, శ్రమ వచ్చింది, బాధలు వచ్చినాయి. దైవ సేవకుని నడి రోడ్డున చంపేస్తున్న దిక్కుముక్కు లేదు మనకి. దైవ సేవకులను చంపడం మామూలే, కొత్త ఏమి కాదు. పరిశుద్ధుడైన తోమా భారతదేశానికి వస్తే బడిసులతో పొడిచి చంపేశారు. తోమా గారు. పేతురు గారిని రోమ్ పట్టణంలో తల్లకిందలుగా సిలువేశారు. బర్తలోమయ్య గారిని చర్మము ఒలిచి చంపేశారు. యాకోబుని సింహాల బోన్లో పడేసి చంపేశారు. 12 మందిలో 11 మంది దే బికేమ్ మార్టిర్స్, హతసాక్షులుగా మారిపోయారు. సేవకుడిని చంపటం మామూలే. ప్రభువారు అన్నారు, నన్ను వెంబడించేవాడు చేయాల్సిన 2 ప్రాముఖ్యమైన పనులు. 1, ముందు విపేక్షించుకో, తగ్గు.
తగ్గు. రెండోది సిలువెత్తుకో. ఈ రెండు లేకుండా నా సేవలోకి నువ్వు రావద్దు, నా విశ్వాసిగా కూడా నువ్వు ఉండొద్దు. క్యారీయింగ్ బైబిల్ ఈజ్ గుడ్, క్యారీయింగ్ క్రాస్ ఈజ్ గుడ్, క్యారీయింగ్ సాంగ్స్ బుక్ ఈజ్ గుడ్, క్యారీయింగ్ ద క్రాస్, సిలువను మోయటం చాలా కష్టం. ఈ 40 రోజులు కాదు యాత్ర, తుది శ్వాస విడిచే వరకు సిలువ లాగాల్సిందే నువ్వు. లోకరక్షకుడు సిలువ లాగింది కేవలము 3 గంటలు. మనుషు కుమారుడుగా తన జీవితాన్ని యోనాతో పోల్చాడండి. ఒకసారి లేఖనం చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 వచ్చి నేనే చదువుతున్నాను, మీరెవరూ చదవద్దు. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. ప్రజలు అడిగితే, సమాజం అడిగితే, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అడిగితే యేసు ప్రభు వారు సూచక్రియలు చేయలేదు. ఆయనకంటూ ఒక సమయం ఉంది. మొట్టమొదటి సూచక్రియ జ్ఞాపకం చేసుకోండి, కానా వివాహంలో నీటిని ద్రాక్షాసంగా మార్చాడు. ద్రాక్ష దేనికి గుర్తో తెలుసా? ఏదో బైబిల్ చదువుతూ పోతున్నాం, మీ ఇంట్లో ద్రాక్షాసం ఉందని నేను అడిగితే మీ దగ్గర ప్రశ్నే జవాబే ఉండదు. ద్రాక్ష సంతోషానికి గుర్తు, ద్రాక్ష సమాధానానికి గుర్తు, ద్రాక్ష పరిమళత్వానికి గుర్తు, ద్రాక్ష సహవాసానికి సన్నిధికి గుర్తు. ఆ పెళ్లిలో సంతోషం లేదు, సమాధానం లేదు. ఐగుప్తులో మోషే ప్రవక్త చేసిన మొట్టమొదటి అద్భుతం, నీటిని రక్తంగా మార్చాడు. నీటిని, దేశమంతా రక్తమేనండి. వంట చేసుకోవటానికి లేదు, బట్టలు తుక్కోవటానికి లేదు, స్నానం చేయటానికి లేదు, ఎక్కడ దొవ్వినా రక్తమే. దేశమంతా వణికిపోయింది తెలుసా మీకు? వణికిపోయారు దేశమంతా. లోకరక్షకుడు నీటిని ద్రాక్షాసంగా మార్చాడు. మొట్టమొదటి మెరకల్, ఆఖరి మెరకల్ ఇప్పుడు నేను చదువుతున్నాను 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు గర్భములో ఉండును. యోనాను పడవేసినప్పుడు ఆ ఓడవారు అనుకొని ఉండొచ్చు. మన వ్యవహారిక భాషలోకి వచ్చేసాను, పేడ విరగడయింది. పేడ విరగడయింది. బోట్ అలా, షిప్ అలా ఆగిపోయిందండి నీట్గా. యోనా చనిపోయాడు అనుకున్నారు. యోనా చనిపోవడం, చనిపోతే దేవుని కార్యం అక్కడ జరగదు. యోనా తిమింగలము కడుపులో, చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఏం చేశాడు? మనం ఏం చేస్తాం? ఒకవేళ సెలవు ఉంటే సెలవు చూసుకునే వాళ్ళమేమో కదా, టైం పాస్. చాలా వేదంతో మాట్లాడుతున్నాను, బాధతో. చలి లేనప్పుడు మన గృహాలు చక్కగా ఉన్నాయి. టీవీలో సీరియల్స్ వచ్చి సినిమా హాల్ మూసేసారు పాపం. సెల్ వచ్చిన తర్వాత సీరియల్ పోయినాయి, కుటుంబ ప్రార్థనలు పోయినాయండి. 90లో 500 ప్యాకెట్లు వస్తే ఆనందపేట శృంగారపేటలో సరిపోయేవి కాదు. చర్చి కాంపౌండ్లు ఎక్కడ ప్రార్థన జరిగినా 200 మంది వచ్చారు. ఇప్పుడు ప్రార్థనలు మళ్ళీ 2 రకాలు చేశారు, పొట్లాల ప్రార్థన, భోజనాల ప్రార్థన. పాస్టర్ గారు 10 అంటే 10 గంటలకు రావాలి, అందరేమో 12, 1 గంటకు వస్తారు. మారు నువ్వు. ఎంతకాలం మారకుండా ఈ బతుకు? ఎంతకాలం? లోకరక్షకుడు అంటున్నాడు, 40వ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును.
యోనా చేప కడుపులో గర్భంలో సజీవంగా ఉన్నాడు. లోకరక్షుడు భూగర్భంలో చనిపోయి ఉన్నాడు. యోనా చేసింది ఒక్కరోజు ప్రకటన, ఒక్కరోజు మెసేజ్ అండి. ఆ మెసేజ్ కూడా ద మోస్ట్ షార్టెస్ట్ మెసేజ్ ఇన్ ద హోలీ బైబుల్, ద మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ ఇన్ ద హోలీ బైబుల్, ద మోస్ట్ మ్యాగ్నెటిక్ మెసేజ్ ఇన్ ద హోలీ బైబుల్. అది అయస్కాంత ప్రసంగం. అయస్కాంత ప్రసంగం అందరినీ అదిగో ఆ సిలువ దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది. అంతే. బతుకుతావా చచ్చిపోతావు తెలుసుకొని ఇక్కడ. యేసు ప్రభువారు చనిపోయి 3 రోజులు సమాధి గర్భంలో ఉన్నాడు. అరిమతయి యోసేపు వెళ్ళి పర్మిషన్ అడిగాడు. పిలాతు అంటున్నాడు, ఏమండి అరిమతయి యోసేపు గారు, నీ కుటుంబం కొరకు కదా నువ్వు సమాధి తొలిపించుకున్నావు. ధనవంతుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, సన్హెడ్రిన్ మహాసభలో నికోదేము అరిమతయి యోసేపులు లోకరక్షకునికి రహస్య శిష్యులు. ఆ రోజు వెలుగులోకి వచ్చారు. ఆ రోజు వెలుగులోకి వచ్చి మాకు పర్మిషన్ ఇవ్వు, మేము సమాధి చేసుకుంటాం. క్రొత్త సమాధి. అక్కడ ఒక తోట కూడా ఉంది. అక్కడ ఒక తోట ఉంది, బైబిల్లోనే ఉంది. నా మాట కాదు ఇది. అప్పుడు మళ్ళీ పిలాతు పిలిచాడు. ఏంటి నీ సమాధిని రబ్బికిస్తున్నావా? గవర్నర్ ఒక 3 రోజులకి ఇస్తాను, 3 రోజుల తర్వాత చెక్అవుట్ చేస్తాడు. 3 స్టార్ 5 స్టార్ హోటల్కి వెళ్తే చెక్-ఇన్ చెక్అవుట్ 2 ఉంటాయి. శుక్రవారం రోజు చెక్-ఇన్ చేసాడు యేసయ్య, ఆదివారం తెల్లవారున చెక్అవుట్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సమాధి తెరవబడే ఉంది. యోనా చేసిన ప్రసంగం ఒక్కసారి విందాం. యోనా చేసిన ప్రసంగానికి ముందు 41 వచనం ఇక్కడే, మత్తయి సువార్త 12:41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు. ఇక్కడ విన్న తర్వాత నీలో ఏమైనా మార్పు వస్తుందా? నా అనుభవం చెబుతున్నాను, నా అనుభవం. ఒకరితో నాకు అనవసరం. దేవుని సన్నిధిలో కదిలించబడాలి లేదా కఠినం అవ్వాలండి. ఈ 2 లేకుండా దయచేసి రావద్దు. దేవుని సన్నిధిలో నువ్వు కదిలింపబడాలి లేదా కఠినమైపోవాలి. అదిగో అననీయ సప్యరాల్లాగా. ఇక్కడ వేషధారణ పనికిరాదు, నకిలీ బ్రతుకు పనికిరాదు. నికార్సైన విశ్వాసుల కొరకు మేఘాలు సిద్ధమవుతున్నాయి, కోట్ల మేఘాలు. యుగాంతానికి దగ్గర వచ్చేసావు. రేపనే వాయిదా వద్దు. ఈరోజే రక్షణ దినం. ఇదే ప్రసంగం నేను నాకు ప్యాంప్లెట్ వచ్చినప్పటి నుంచి సిద్ధం చదువుతానే ఉన్నాను. ఎన్ని గంటలు అండి. 76లో నాకు ఆత్మీయ జీవితం అనుభవం వేరు. ఇప్పుడు 66 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అనుభవం మారిపోయింది. అప్పుడు సిలువ ఒక బరువు అనుకున్నాను, ఇప్పుడు సిలువ నాకు సంతోషం. ఇప్పుడు నాకు సిలువ సంతోషం, ఆనందం. సిలువలో అతిశయిస్తాను. సువార్త విషయం నేను సిగ్గుపడువాడను కాదు. విశ్వాస ఫలము 1,20,000 మంది ఒకే రోజు రక్షింపబడ్డారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు సార్దిస్. ఆ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఎవరన్నా నన్ను చచ్చినోడా అంటే నిజంగా ఆ రోజు చచ్చిపోతా నేను. గుడి గంటలు మీరు వినొచ్చు. ఎవరైనా చచ్చినోడా అంటే యు ఆర్ డెడ్, యు డోంట్ హ్యావ్ ఎనీ లైఫ్. క్రీస్తులో జీవాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడున్న సంఘకాలము లవదొకియా సంఘకాలం. నులివెచ్చని స్థితి, లూక్వామ్ లైఫ్. చర్చిలో వెచ్చగుంటాం, ఇంటి దగ్గర చల్లగుంటాం, రోడ్డు మీద నులివెచ్చగా ఉంటాం. యోనాని చేప సముద్ర పొడ్డున కక్కేసింది. అది అష్షూరు దేశం. నినివే పట్టణం అష్షూరు దేశానికి రాజధాని. ఇశ్రాయేల్ని 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిన దేశం అండి. 10 గోత్రాల వారిని నానా రకాలుగా హింస పెట్టిన దేశం. అక్కడికి వెళ్ళడానికి యోనాకి ఇష్టం లేదు.
దేవుడు చెప్పాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాల్సిందే. నినివే అంటే అర్థము అంగీకరించుట. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. అది కడుపులోకి పోవాలి, రక్తంలోకి పోవాలి, తలంపుల్లోకి పోవాలి, లైఫ్ స్టైల్లోకి పోవాలి. ఇర్మియా ప్రవక్త అంటాడు, నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని తినడానికి భుజించడానికి తేడా ఉంది తెలుసా మీకు? గోంగూర పచ్చడి తింటారు, రాగి సంకటి నాటుకోడి పులిసి భుజిస్తారు. నా దగ్గరికి రండి, నేర్పిస్తాను మీకు. భుజించడం వేరు, తినటం వేరు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నేను భుజించాను, డైజెస్ట్ అయిపోయింది, నా రక్తంలోకి వెళ్ళిపోయింది. యోనా చేసిన ప్రసంగం ఒక్క మాటలోకి వెళ్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనము. ఇదే మొత్తం ప్రసంగం అంతిదే, ప్రవచనం అంతిదే. ఆ ప్రవచనము ఆ రోజే నెరవేరింది. న్యూగిని అనే దేశములో ఒక్కరోజు 30 లక్షల మంది బాప్తీసాలు తీసుకున్నారు. చూసారా వాట్సాప్లో ఎక్కడన్నా మీరు? అవి మనకెందుకులే అంటారు మీరు, అవి మాకే కానీ మీకు అక్కర్లా. న్యూగిని అనే దేశంలో వన్ డే, ఒక్క రోజులో 30 లక్షల మంది బాప్తీసం తీసుకున్నారు. ఇక్కడ ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? 40 రోజులు రావటం ముఖ్యం కాదు. బాప్తీసం తీసుకోవటం అంటే గలతీ 3:27 చదవండి. గలతీ 3:27, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకోవడానికి చర్చికి రా, క్రీస్తుని ధరించుకొని బలలోకి రా. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలీదు. నిమిషంలో 78 మంది చచ్చిపోతున్నారు. ఆ లైన్లో నువ్వు ఉన్నావు, కాకపోతే ముందు వెనక, అంతే అంతే. బాప్తీసం తీసుకోకుండా బలారాధనలోకి వచ్చేస్తున్నారు. యోనా 3వ అధ్యాయం 4వ వచనంలో 40 దినాల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే వార్త విన్నారో, ప్రవచనం విన్నారో, సువార్త విన్నారో, ఇమ్మీడియట్గా వెంటనే పశ్చాత్తాపం ప్రారంభం. దేశమంతా చాటింపు. రాజుగారు విన్నారు, కిందకి దిగాడు, రాజవస్త్రాలు తీశాడు, బుడిదలో కూర్చున్నారు, గోనె సంచులు కట్టుకున్నారు, జంతువులు కూడా మూతికి చిక్కాలు వేసారండి. అతి ఆధ్యాత్మిక విప్లవం. 3 రోజులు చేసిన ఆ ఉపవాస దీక్ష పరలోకానికి వెళ్ళిపోయింది. సృష్టికర్త అయిన దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, దయగలిగిన వాడు, ప్రేమ స్వరూపి, ఆదరణకర్త, కనికరం చూపు దేవుడు ఇచ్చిన మాట పక్కకు తీసుకున్నాడు. ప్రవచనాన్ని ఆపగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. ప్రవచనాల్ని మరలా వెనక్కి తీసుకునే శక్తి కన్నీటి ప్రార్థనలో, పశ్చాత్తాపంలో ఉంది. కీర్తన 84:6, కీర్తన 84:6. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కాపు. 3 రోజులు నినివే పట్టణస్తులు దే వెప్ట్ లైక్ ఎనీథింగ్. నీ పాపాల గురించి నువ్వు ఎప్పుడన్నా నేర్చావా? నీ బలహీనత గురించి ప్రభు దగ్గర ఎప్పుడన్నా కన్నీరు గార్చావా? నువ్వు కన్నీరు గారిస్తే ఆయన బుడ్డిలో దాచిపెడతాడు నీ కన్నీరు. ఎంతసేపు గార్చావో డైరీలో రాసి పెడతాడు దేవుడు. కన్నీరు కార్చకుండా ఏదో అలవాట్లో, సాంప్రదాయంలో, ఆచారాల్లో వస్తున్నాము, పోతున్నాం. ప్రయోజనం ఏమన్నుందా? విశ్వాసములో ఫలాలు ఉన్నాయి. మొట్టమొదటి ఫలము ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనములో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. సంఘంలో ప్రార్థన చేసినా, కుటుంబ ప్రార్థన చేసినా, నీకు నువ్వు చేసుకున్నా ఆమెను అంటామా లేదా?
ప్రపంచంలో 25,000 భాషలు ఉన్నాయి. 25,000 భాషలు కూడా ఆమెన్ అంటే ఆమెన్నే తర్జుమా చేయడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి ఏ బైబిల్ పండితుడు ఒప్పుకోరు. AMEN స్టాండ్స్ ఫర్ ఏ అగ్రీ విత్ గాడ్, M మూవ్ విత్ గాడ్, E ఎండ్ విత్ గాడ్, N నెవర్ డౌట్ గాడ్. దట్ ఈస్ ఆమెన్. మీరు చేసిన ప్రార్థన కరుణామయుడి దగ్గరికి వెళ్ళింది. అగ్నిగంధకాలు కురవాల్సింది బదులు దీవెనలు వస్తున్నాయండి. బాకానగా కన్నీటి లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు తొలకరి వాన నినివే పట్టణాన్ని దీవెలతో కప్పింది. నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి. కన్నీటి ప్రార్థన చేయి, ఫలం అనుభవించు. రెండవది లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 8:48. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై వెళ్ళిపో. స్పాంటేనియస్ హీలింగ్. ఆ తల్లికున్న జబ్బు ఒకవేళ 10 మందిలో తెలిస్తే రాళ్ళురువు చంపమని ఇదే ధర్మశాస్త్రం చెప్పింది. రాళ్ళురువి చంపేయండి. డబ్బులన్నీ అయిపోయినాయి, గైనకాలజిస్టులు మొత్తం అయిపోయారు. అప్పుడప్పుడు స్త్రీలు అబల కాదు, నేను సబలని చెప్తాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు బస్సు కూడా మీకు ఫ్రీగా ఇచ్చేశాడు. అంతే. అబల కాదు, సబల. అబల అంటే బలహీనురాలు, సబల అంటే వీరవనిత. బ్రతికితే బ్రతుకుతాను, చనిపోతే చనిపోతాను, రక్షకుని చూడాలి, ముట్టుకోవాలి. ఎటు నుంచి వచ్చిందో వచ్చింది, ప్రభు వారి అంగి ముట్టింది. ప్రభు అంటున్నాడు, ప్రభావం వెళ్ళిపోయింది. పేతురు, ప్రభావం వెళ్ళిపోయింది. విశ్వాసానికి ఫలం ప్రార్థనకు జవాబు. విశ్వాసానికి ఫలము స్వస్థత. విశ్వాసానికి ఫలం ఏంటో 3వ చూడండి, రక్షింపబడిన కుటుంబం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీ పత్రిక 11:31. రాహాబు మేడ మీద నుంచి కిందకి ఎర్రటి దారం వేలాడదీసిందండి. పట్టణం అంతా నాశనమైంది, ఒక్క ఇల్లు క్షేమంగా నిలిచిపోయింది. ఒకే వక్కిల్లో. ఆ రాహాబు ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ మధ్య జీవిస్తూనే ఉంది. లోకరక్షకుని వంశవృక్షంలోకి వచ్చి కూర్చుందంటే నమ్ముతారా మీరు? నమ్ముతారా? విశ్వాసములో రక్షణ ఉన్నది. 4వది విశ్వాసములో పాపక్షమాపణ. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 7:48. నీ పాపములు క్షమించబడ్డాయి. మన పాపాలు దేవుని సన్నిధిలో క్షమించబడాలి. ఆ రోజు నీకు నూతన జన్మ, ఆ రోజు నీకు నూతన టర్న్. పశ్చాత్తాపం తర్వాత వచ్చేది రక్షణ తర్వాత వచ్చేది విశ్వాస జీవితం తర్వాత వచ్చేది సాక్ష్యం. ఇన్ని క్రమాలు ఉన్నాయి. బలహీనుడే, నిర్లక్ష్యమే. 40 రోజుల తర్వాత చూస్తున్నాడు. అప్పటికి పందిరేసాడు. అక్కడ సొర చెట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి ఒక పురుగుని ఏర్పాటు చేశాడు. ఈ ఎండకు తట్టుకోలేక రెండోసారి అంటున్నాడు, నేను చచ్చిపోవటం మంచిది. యోనా, ఈ సొర చెట్టు గురించి అని విచారపడుతున్నావే. నా స్వరూపములు నా పోలికలు చేయబడ్డ 120,000 మంది కుడి ఎడములు తెలియని వారట. కుడి ఎడములు తెలియని నీవు నేను ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చేద్దాం, ప్రభుని అడుగుదాం. విశ్వాస ఫలాలు 4 ఉన్నాయి. మొట్టమొదటిది ప్రార్థనకు జవాబు, రెండవది స్వస్థత, 3వది రక్షింపబడిన జీవితం, 4వది పాపాలు క్షమింపబడ్డం. దేవుని కృపను దయచేసి నిరర్ధకము చేయొద్దు. గలతీ పత్రిక 2:21 ఉంది. దేవుని కృపను నిరర్ధకం చేయొద్దు. తల వంచండి. శరణు యేసు శరణు 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 నా
ప్రభువా శరణు యేసు శరణు యేసు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీద చేరితి రాణి సిలువేనా శరణ ఎనురా. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును నిత్యము కావలి ఉండును గాక. దహన బలి నీకు ఇష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే యెహోవా దేవా విరిగి నలిగిన ఇచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ మూకి రత్నశేఖర్ అయ్య గారికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు మనకి వాక్యాన్ని అందించేటువంటి వారు రెవరెండ్ కిరణ్ పాలయ్య గారు, గిఫ్టీ పాస్టర్ గారు రేపు మనకు వాక్యాన్ని అందిస్తారు. అదే రీతిగా మరి మన సంఘ కాపరి రెవరెండ్ పిల్ దేవదాసాయి గారికి మరి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. వారి కొరకై ప్రార్థించేయండి. ఒక 2 days వారు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. మరి రాత్రి పాస్టర్ గారు ప్రకటించినటువంటి రీతిగా చైర్స్ నీడ్ ఉన్నదని, దాదాపుగా ఒక 300 చైర్స్ మనకి నీడ్ ఉంది. దానిలో భాగంగా వెంటనే స్పందించారు. జీవీఆర్ హాస్పిటల్ యాజమాన్యం, పృథ్వీ రతన్ గారు వారి హాస్పిటల్ యాజమాన్యం ఒక 50 చైర్స్ వారు స్పాన్సర్ చేశారు. అదే రీతిగా కీర్తిశేషులు యాళ్ళ ఆనంద్ కుమార్ గారి యొక్క జ్ఞాపకార్థం వారి సతీమణి టీచర్ గారు వారి కుమార్తె ఒక 50 చైర్స్ వారు స్పాన్సర్ చేశారు. ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటే మరి చైర్స్ మీరు సహకరించాలని మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీరు కమ్యూనియన్ కొరక ఇచ్చినటువంటి కానుకలు కానీ లేదా ద్రాక్షరసం వ్యాపారస్ కానీ ఆ లిస్ట్ అంతా పాస్టర్ గారి దగ్గర ఉంది. వారి తర్వాత మీకు తెలియజేస్తారు. ఈ విషయాలు మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరొకటి చివరిగా ఆఫరింగ్స్ బాక్స్ పెట్టబడ్డాయి కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఆఫరింగ్స్ మీరు తీసుకొచ్చినటువంటి ఆఫరింగ్స్ వాటిలో సమర్పించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన దీవెన తదనంతరం ప్రభోజన సంస్కార ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థింతుము. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి లేదా లేచి నిలబడండి. ప్రార్థన. భారము ఇచ్చిన సమస్త జనులారా తిరిగి నా ఎద్దుకు రండని పిలుచుచున్న మా ప్రియ పలుకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి లెంట్లోని 3వ దినములోనికి మేము చేరి ఉన్నాం. చేరిన మేము మా స్వరాల ద్వారా నేను స్తుతించాం, ఆరాధన ద్వారా నేను మహింపరుచున్నాం. నీ పక్షమున నీ యొక్క దాసుని నిలబెట్టి విత్తబడిన ప్రతి ఒక్క వాక్కు మా హృదయంలో నీరు కట్టి ఫలించుటకు కావలసిన ఆశీర్వాదాలను లేఖనానుసారంగా మా యొక్క జీవితాలను సిద్ధపరచండి. మా యొక్క సంఘ గురువరులు దేవదాసాయి గారి బట్టి ప్రార్థన చేస్తుంటూ ఉండగా కలిగి ఉన్న వారి యొక్క అనారోగ్య స్థితిని బట్టి నీ యొక్క సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాం. అయ్యగారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని మీరు అనుగ్రహించి నీ యొక్క సేవలో వినియోగించుటకు కావాల్సిన శక్తిని నీ యొక్క దాసునికి మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా సెంట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటూ ఉన్నాను. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ రంగాలను, వ్యాపార వృత్తులను, వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. వారి యొక్క శారీరాలను నెలగొట్టుకుంటూ ఈ యొక్క మండలకాల ధ్యానములోని 3వ దినములోని ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో పాల్గొనే మంచి భాగ్యాలను మా సంఘ బిడ్డలకు మీరు అనుగ్రహించున్నారు. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞప్తి నీ యొక్క సన్నిధానంలో ధూపం వల్లే మీరే అందించుకొని నడిపిస్తారని కోరుచున్నాం నాయన. నేటి దినమున ప్రత్యేకముగా వివాహ దినము, జన్మదినము పురస్కరించుకొని జరిపించుకుంటున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. శౌచం అనే దయాక్రీటాన్ని బట్టి వారి యొక్క జీవితాలను రెట్టింపైన ఆశీర్వాదాలతో నింపి ఇలాంటి సంతోషకరమైన దినాలు వారి యొక్క జీవితంలో పొందుకుంటకు కావాల్సిన శక్తిని మీరు ఆయన గురించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా స్త్రీల సమాజము, సండే స్కూల్ బాలబాలికలను దీవించండి. ఆయా విభాగాల్లో వారు చేస్తున్న పరిచర్య కంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. చంటి బిడ్డలు చదువుతున్న ప్రతి ఒక్క విద్యాభ్యాసమును
వారి యొక్క తర్ఫీదు కాలమత్తటిలో నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించున్నారు. వారి యొక్క పరీక్షల నిమిత్తమై వారు సిద్ధపడుతూ ఉండగా వారు రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షలో కూడా కావాల్సిన సంయోచిత జ్ఞానంతో నింపి ఆ పరీక్షలు విజయవంతంగా రాసుకుంటకు కావాల్సిన శక్తిని మీరే అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. బాలింతలు గర్భిణీ స్త్రీలు బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారి యొక్క కాన్పు వరకు కావాల్సిన క్షేమాన్ని మీరే అనుగ్రహించండి. ఈ ఆరాధనలో పాల్గొని వారి యొక్క స్వరాల ద్వారా నిన్ను స్తుతించిన మా యొక్క కోయర్ బృందాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన స్వరాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంగీతం అందించిన ప్రియ దాసుడు వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. మా యొక్క సెక్షనల్స్ను వారి యొక్క పరిచయను దీవించండి. ఈ ఆరాధన ముగించుకొని మా యొక్క సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రి వేళ మంచి విశ్రాంతిని దయచేసి ప్రభురాత్రి సంస్కారపు ఆరాధనలోనికి యావత్ సంఘాన్ని మీరే సిద్ధపరిచి నడిపిస్తారని కోరుచు యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతును దయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రార్పణనర్పే క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభుని శ్రమల కాల ధ్యానాల్లో 4వ దినములోనికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థింతుము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైనటువంటి నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మండలకాల ధ్యానాల్లో గడిచిన 3 దినాలు మీ కృప మాతో ఉంచి మరల ఈ 4వ దినములోనికి మమ్మల్ని అందరిని కూడా ప్రవేశపెట్టుచున్నటువంటి గొప్ప దేవుడువు. ఈ ఆరాధనను మీ అధ్యక్షతలో ప్రారంభించునయ్యుండగా రావలసినటువంటి ఈ సంఘ బిడ్డలను మీ సన్నిధానంలోనికి నడిపించండి. వచనమేమో మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, ఘనపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన మీ పక్షాన నిలవనైనటువంటి మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపి సంఘానికి కావలసినటువంటి వర్తమానముతో మీరు వాడుకోనండి. ఈ ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమకరంగా చేరే మా బిడ్డలకును మైక్ శబ్దం ద్వారా వినేవారికి దీవెనకరంగా ఉండనట్లు కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనలోనికి ప్రవేశించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 184వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకంలో 66వ కీర్తన పాడుతూ చివరి చరణములో ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 2 పుస్తకాల్లో 23వ పాట.